డియర్ ఫ్రెండ్స్, క్రిస్మస్కి ఒక బ్యూటిఫుల్ వీడియో చేయాలి అని అనుకున్నాను. వాట్ అబౌట్ క్రిస్మస్ అండ్ వీడియో? నవేడేస్ యు ఆర్ వెరీ బిజీ. చాలా సొంత కేసులు, పక్కోళ్ళ కేసులు, పరాయి కేసులు, మన కేసులు, సొంత కేసులు. ఈ నేపథ్యంలో మనం అసలేంటి సంగతి, క్రిస్మస్ ఏంటి? సరే, ఎన్నో క్రిస్మస్లు వచ్చాయి, పోయాయి, ఇంకా వస్తాయి, ఇంకా పోతాయి. బట్ దిస్ క్రిస్మస్ ఇస్ వెరీ స్పెషల్. ఈ క్రిస్మస్ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవుడు క్రీస్తే, మారుతున్న కాలంలో, మారుతున్న మానవ సంబంధాల్లో కోడూరి కౌసల్యాదేవి గారు రాసిన చక్రవాకం అనే సినిమాలో, నవల్లో, చూసారు, గుండెలోని బాధ బయటకు వస్తుంది, కడుపులోని వేదన, కొన్ని డెలివరీ పెయిన్స్ వస్తాయి. డెలివరీ డన్ వెరీ సక్సెస్ఫుల్లీ అని ఆన్లైన్ వాళ్ళు ఇస్తారు చూడు, అట్లా ఇది క్రిస్మస్ డెలివరీ. డిసెంబర్ 22. ఈ డెలివరీలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని, every human relationship is economically based, financially based. కార్ల్ మార్క్స్ ఆ రోజు అన్నాడు, ఎంత వాదించినా, ఆర్గ్యుమెంట్ చేసినా హిపోక్రైట్స్, అది హిపోక్రసీయే కానీ రియాలిటీ కాదు. డియర్ ఫ్రెండ్స్, ఒక వయసులో మమతానురాగాలే అవసరం. ఆ తర్వాత చదువు, మన స్కూలు, మన హాస్టలు, మన ఆల్ అంతా, కాలేజు, యూనివర్సిటీ, ఆఫ్కోర్స్ ఫ్రెండ్ సర్కిల్, మన ఎడ్యుకేషన్, మన సిలబస్ మనకుంటుంది. ఈ సిలబస్లో మమతానురాగాలు కంటే కాంపిటీషన్ ఎక్కువ. మనం అవన్నీ చూసేసి ఇంకొక స్టేజ్కి వచ్చాం, అక్కడ కెరియర్, ప్రొఫెషన్, జాబ్. ఏమంటివి ఆచార్య? ఇది బల పరీక్ష కాదు, ఆస్తి పరీక్ష. ఇది రక్త పరీక్ష కాదు, రక్త చరిత్ర. ఎందుకో చాలా బాధేసి. ఒకసారి మా అమ్మాయి స్కూల్ కాంపోజిషన్లో, ఆయన ఎవరో చాలా పెద్ద ఆయన, అది హార్డ్ టైమ్స్ రాశారు. ఇంకా ఆయన ఇంకా విలియం వర్డ్స్వర్త్ కంటా ముందే. ఆయన పేరు గుర్తురాట్ల. ఆమె ఫేవరెట్ రైటర్. ఆమెకి ఇష్టమైన రైటర్, హార్డ్ టైమ్స్ రైటర్. సో హార్డ్ టైమ్స్ అనేది విష్ణుమూర్తికి కూడా వచ్చాయి, యేసుప్రభుకి వచ్చాయి, కృష్ణుడికి వచ్చాయి, శ్రీరాముడికి వచ్చాయి, మనకు తెలిసిన ఎన్టీ రామారావుకి వచ్చాయి, ఇప్పుడు మోహన్ బాబుకి వచ్చాయి. తన సొంత వాళ్ళతో, ఓన్ పీపుల్తో.
ఒక వయసు వచ్చాక వైట్ హెయిర్ రావడం ఎంత కామన్, పిల్లలతో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్సెస్ ఆఫ్ అన్ని, నాట్ ఓన్లీ ఒపీనియన్స్, అభిరుచి, టేస్ట్. ఎస్, మనకి పులిహార ఇష్టం అయితే వాళ్ళకి దద్దోజనం ఇష్టం, మనకి స్వీట్ ఇష్టం అయితే వాళ్ళకి మిరపకాయ బజ్జీలు ఇష్టం. ఎస్, చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద బాధలు. ఏది ఏమైనా డియర్ ఫ్రెండ్స్, దీనికి సొల్యూషన్ లేదా? యు కాల్ యువర్ సెల్ఫ్ అస్ట్రాలజర్, లైఫ్ కోచ్, స్మార్ట్ లేడీ, గార్జియస్ అడ్వకేట్. ఏమా సమస్యకి పరిష్కారం లేదా? నాకు చాలా బాధేస్తుంది. మా మదర్ నా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా నీకు రాదా, నీకు తెలీదా, నీకు రాదా ఈ క్వశ్చన్ అంటే, అంత కాన్ఫిడెన్స్, అంత నమ్మకం నా మీద. ఫ్రెండ్స్ కూడా 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీ అవుతూ ఉంటే, అప్పటికే శంకరాభరణం వచ్చి రిలీజ్ అయ్యి ఉండే కూడా, అంటే పాత సినిమా కూడా అయిపోయింది. నేను సంగీతం నేర్చుకున్నాను. ఎస్, ఇంకా స్టూడెంట్ అయినా సరే సామజవర గమన అనే పాట పాడు అని ఫ్రెండ్స్ అందరు గోల. 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీ. నేను ప్రాక్టీస్ చేయలేదు, ఏం ప్రిపేర్ అవ్వలేదు, వద్దు బాగుండదు. పైగా మాది కో ఎడ్యుకేషన్ స్కూల్, అమ్మాయిలందరూ నా సైడే, కానీ అబ్బాయిలు మాత్రం ఎక్కిరిస్తారు కదా, వద్దులే అన్న. లేదు మనమే కదా, ఎంత 5 నిమిషాల్లో అయిపోద్ది పాట, మొత్తం పాడు, మేము శారదా అంట. ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు ధైర్యం కోల్పోయినప్పుడు, అధైర్యం ఆవహించినప్పుడు, నా స్నేహితులకి నా మీద ఎంత నమ్మకం, మా మదర్కి కూడా, పేరెంట్స్కి కూడా, అన్నయ్యలకి కూడా, ఫాదర్కి కూడా. సరే ఇవన్నీ పక్కన పెడితే, మా అమ్మాయి చిన్నప్పుడు వచ్చి, మమ్మీ నువ్వు ఎస్ట్రాలజర్ కదా, రేపు ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో చెప్పు అని టెక్స్ట్ బుక్లు తెచ్చి నా ముందు పడేసేది. నేను అప్పుడు చెప్పాను, అమ్మా ఈ పరీక్షలు చాలా చిన్న చిన్నవి, రేపు నువ్వు రాయబోయే ఎగ్జామ్ చాలా చిన్నది. లైఫ్లో ఎన్నో ఎగ్జామ్స్ మనం ఎదుర్కోవాల్సి, అప్పుడు మన పక్కన గబుక్కుమని ఎస్ట్రాలజర్ ఉండకపోవచ్చు, గబుక్కుమని మన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు, మన నీడ కూడా మనకి ఉండకపోవచ్చు. ఆ ఎగ్జామ్స్ని ఎగ్జామ్స్ అంటారు. ఈ ఎగ్జామ్స్ అసలు ఎగ్జామ్సే కాదు, వీటిని నువ్వు ఎగ్జామ్స్ అనుకోవద్దు. ఎస్, మన పక్కన మన నీడ కూడా లేని రోజున, ఎస్ట్రాలజర్స్ కూడా లేని రోజున మనం ఫేస్ చేసే ఎగ్జామ్స్ని ఎగ్జామ్స్. ఎస్, వీటిని అసలు ఎగ్జామ్స్ అనొద్దు అని మా అమ్మాయికి చాలా, అంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తే చాలా, దానికి ఒక పేరు పెట్టేది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద ఇల్యూమినేషన్, ఎలక్ట్రిఫికేషన్, ఏదో ఎమాన్సిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటన్మెంట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ఎన్లైటన్మెంట్. రేపు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్లు వస్తాయి అని అడిగితే, అస్ట్రాలజర్వి కదా అని అన్నీ ఏమేమో చెప్తుంది అని వెళ్ళిపోయి చదువుకునేది. అనవసరంగా 15 నిమిషాలు 20 నిమిషాలు వేస్ట్ అయిపోయింది పాపం చదువుకునేది. గుడ్. ఎస్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నీ నీడని కూడా నమ్మొద్దు. డోంట్ బిలీవ్ యువర్ షాడో ఆల్సో. నీ నీడని కూడా నువ్వు నమ్మొద్దు, నీ యొక్క రిఫ్లెక్షన్, పర్చాయి షాడోని కూడా నమ్మొద్దు. అసలు నీ నీడనే నువ్వు నమ్మవు, ఇంకా రిఫ్లెక్షన్ షాడో ఏంటి? డోంట్ బిలీవ్ ఈవెన్ యువర్ షాడో.